ఈ రోజు నేను మీకోసం ఒక అద్భుతమైన సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాని తీసుకొచ్చాను. సినిమా కథ ఏంటంటే మన కథలో హీరో ఒక నవల రచయిత. అంతేకాకుండా తను ప్రశాంతంగా నవల రాసుకుంటున్నప్పుడు అదే ఊర్లో ఒక కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంటుంది. ఆ కేసును ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చేసి ఇన్వెస్టిగేట్ చేస్తుంటుంది. ఆ ఇన్వెస్టిగేటివ్ పోలీస్ ఆఫీసర్ హీరోకి ఫ్రెండ్ అనమాట. దాంతో ఆ పోలీస్ ఆఫీసర్ ఏమంటుందంటే నువ్వు కూడా రా అని చెప్పేసి ఆ కుటుంబం చనిపోయిన ప్లేస్ కి తీసుకెళ్తుంది. హీరో కూడా అక్కడికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ప్రాపర్ గా అనాలిసిస్ చేస్తూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో అదే ఊర్లో ఉన్న చెరువు దగ్గర ఒక అమ్మాయి శవం దొరుకుతుంది అనమాట. దాంతో టౌన్ మొత్తం షేక్ అయిపోతుంది. ఇలాంటి సమయంలో మన కథలో హీరో దగ్గరికి వాళ్ళ అమ్మాయి వస్తుంది అనమాట. వేరే ఊరు నుంచి వచ్చిన తర్వాత సడన్ గా ఆ అమ్మాయి కూడా మిస్ అయిపోతుంది. అసలు ఆ కుటుంబం మొత్తం ఎందుకు చనిపోయింది, ఈ చెరువు దగ్గర ఉన్న అమ్మాయి శవం ఎవరిది, అసలు హీరో వాళ్ళ కూతురు ఎందుకు మిస్ అయింది అనేది ఈ సినిమా కథ. సినిమా మామూలుగా ఉండదు, అస్సలు మిస్ అవ్వకండి. సినిమా పేరు వచ్చేసి ఏ సాక్రిఫైస్. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ బెర్లిన్ సిటీలోనూ ఒక అపార్ట్మెంట్ దగ్గరికి మన కథలో హీరో నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. బేసికల్ గా హీరో ఏంటంటే బుక్ రైటర్ అనమాట. తను బుక్ రాస్తున్నాడు. దాని రీసెర్చ్ పర్పస్ కోసం అని చెప్పేసి అపార్ట్మెంట్ లో ఒక అమ్మాయి ఉంటుంది అనమాట. ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తాడు. కాకపోతే ఆ అమ్మాయి మానసిక స్థితి సరిగా ఉండదు. అందులోనూ ఆ అమ్మాయి రూమ్ దాటి బయటికి రాదు. అందుకనే హీరో ఏం చేస్తాడంటే రూమ్ బయటే ఉండి ఆ అమ్మాయిని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. ఆ అమ్మాయి కూడా సమాధానం చెప్తూ ఉంటుంది. అంతేకాకుండా ఆ అమ్మాయి రూమ్ మొత్తం చండాలంగా ఉంటుంది. కానీ ప్రపంచం మొత్తాన్ని శుభ్రం చేయాలని చెప్పేసి గొప్ప మాటలు మాట్లాడుతూ ఉంటుంది. కాకపోతే ఆ అమ్మాయి హీరోతో మాట్లాడేటప్పుడు టీవీలో మాత్రం వేరే ఒక ఆవిడిస్తున్న స్పీచ్ ని చూస్తూ ఉంటుంది అనమాట. ఆ తర్వాత హీరో కూడా ఆ అమ్మాయిని అడగాల్సిన క్వశ్చన్లన్నీ అడిగేసి మొత్తం తన రీసెర్చ్ మొత్తం కంప్లీట్ చేసేసుకొని రూమ్ కి వచ్చేస్తాడు. వచ్చిన తర్వాత తన రీసెర్చ్ గురించి మొబైల్లో వాయిస్ రికార్డ్ చేస్తూ ఉంటాడు. అందులోనూ ఒక ఫ్యామిలీ గురించి ఆలోచిస్తూ వాళ్ళ గురించి రీసెర్చ్ చేస్తాడనమాట. ఏంటంటే వాళ్ళ థాట్ ప్రాసెస్ ఎలా ఉంది, వాళ్ళు ఎలా ఆలోచిస్తారని చెప్పేసి వాళ్ళ గురించి తన అభిప్రాయాలు మొత్తం మొబైల్లో రికార్డ్ చేసుకుంటూ ఉంటాడు. అదే సమయంలో హీరో వాళ్ళ ఫ్రెండ్ మ్యాక్స్ ఫోన్ చేసి అర్జెంట్ గా ఈ లొకేషన్ రా అని చెప్పేసి లొకేషన్ షేర్ చేస్తాడు. హీరో కూడా అడవుడుగా పరిగెత్తుకుంటూ వెళ్లి చూస్తే ఇప్పటి వరకు తను ఏ ఫ్యామిలీ గురించి అర్థం చేసుకుంటూ దాన్ని అనాలిసిస్ చేస్తూ ఉన్నాడు. ఆ ఫ్యామిలీ మొత్తం ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. అందులోనూ సైనైడ్ తీసుకొని మరీ ముఖ్యంగా రెడ్ కలర్ కోట్ వేసుకొని కావాలని చెప్పి కుటుంబ సభ్యులు మొత్తం ఆత్మహత్య చేసుకున్నారు. ఇది చూసిన తర్వాత హీరోకి బుర్ర బ్లాంక్ అయిపోతుంది. అంతేకాకుండా ఆ కేసుని నీనా అని ఒక అమ్మాయి డీల్ చేస్తుంటుంది అనమాట. ఈ అమ్మాయి మన కథలో హీరోయిన్. ఈ నీనా వల్లనే హీరో ఆ తర్వాత హీరో వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు కలిసి ఈ కేసులోకి ఇన్వాల్వ్ అయ్యారు. నీనా వచ్చేసి మ్యాక్స్ కి ఫ్రెండ్. సో మ్యాక్స్ కి హీరో ఫ్రెండ్ కాబట్టి ఈ మ్యాక్స్ ఏం చేస్తాడంటే హీరోయిన్ కి హీరోని పరిచయం చేస్తాడు. అప్పుడు నీనా ఏమంటుందంటే వీళ్ళందరూ చనిపోవడమే కాకుండా సూసైడ్ లెటర్ కూడా రాశారు. అందులో ముఖ్యంగా మెన్షన్ చేసిన పార్ట్ ఏంటంటే త్యాగమే మార్పుకు మొదలు అని చెప్పేసి అందులో రాసి ఉంటుంది. దాంతో హీరోకి ఏం అర్థం కాదు, ఎందుకు త్యాగం చేశారు, ఏం మారాలని చెప్పేసి. అలా కొంతసేపు ఆలోచించిన తర్వాత హీరోకి అర్థం ఏంటంటే ఇది ఒక కల్ట్ గ్రూప్ అని. కల్ట్ గ్రూప్ అంటే మత విశ్వాసకులు అనమాట. ఒక విషయాన్ని గట్టిగా నమ్మేవాళ్ళు. అంటే ఈ చేతబడులు చేయడం లేకపోతే రకరకాల విషయాల్ని గట్టిగా నమ్మటం, ఇలాంటి గ్రూప్ ని కల్ట్ గ్రూప్ అంటారు అనమాట. కాకపోతే నేనా ఏముంటుందంటే కాదండి ఇది కల్ట్ గ్రూప్ కాదు, మొత్తానికి ఏదో రీజన్ ఉందని చెప్పేసి అంటుంది. అదే సమయంలో హీరోకి మెసేజ్ వస్తుంది అనమాట తన కూతురు దగ్గర నుంచి. బేసికల్ గా హీరోకి పెళ్ళైంది, తన భార్యతో విడాకులేని. కాకపోతే హీరో వాళ్ళ భార్య ఏం చేస్తుందంటే మీ నాన్న దగ్గర ఉండమ్మా అని చెప్పేసి చదువుకోవడానికి అమెరికా నుంచి జర్మన్ పంపిస్తుంది. ఇప్పుడు ఆ అమ్మాయి హీరో దగ్గరకు వస్తుంది అనమాట. కరెక్ట్ గా అదే సమయంలో హీరో దగ్గరికి హీరోయిన్ వచ్చేసి అప్పుడు చెప్తుంది అనమాట నీ బుక్ నేను ఇంతకు ముందు చదివాను, చాలా బాగా రాసావు, అందులోను ఇప్పుడు రాస్తున్న బుక్ కి నీకు కొంచెం హెల్ప్ అవుతుందని చెప్పేసి ఈ క్రైమ్ సీన్ దగ్గరికి నేను రమ్మన్నానని చెప్పేసి అంటంతో హీరో కూడా స్మైల్ ఇస్తాడు. కట్ చేస్తే మరోవైపు హీరో వాళ్ళ కూతురుని చూపిస్తారు. తానేంటంటే వాళ్ళ నాన్న వచ్చి రిసీవ్ చేసుకుంటాడని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటుంది. కానీ వాళ్ళ నాన్న మెసేజ్ చేస్తాడు ఏమనంటే నేను రాలేనమ్మా, కొంచెం రీసెర్చ్ లో బిజీగా ఉన్నాను కాబట్టి నువ్వే మెట్రో ట్రైన్కి వచ్చేసి అని చెప్పేసి అంటంతో హీరోయిన్ అప్సెట్ అయిపోతుంది. అడ్రస్ కూడా పంపించేస్తాడు. కాకపోతే హీరో వాళ్ళ కూతురు ఏం చేస్తుందంటే పక్కన ఉన్న ఒక అతను అడుగుతుంది ఈ అడ్రస్ కి వెళ్ళాలంటే ఏ మెట్రో ట్రైన్ ఎక్కాలి అని చెప్పేసి అంటంతో అతను వచ్చేసి నేను కూడా అక్కడికే వెళ్తున్నానండి రండి అని చెప్పేసి అంటాడు. దాంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి అతనితో కలిసి మెట్రో ట్రైన్ ఎక్కుతుంది. అతని పేరు మార్టిన్. సో తానేంటంటే సరదా క్యాజువల్ గా ఈ అమ్మాయితో మాట్లాడుతూ ఉంటాడు. ఆ అమ్మాయి కూడా చెప్తుంది అనమాట మా నాన్నగారి కోసం ఇక్కడికి వచ్చాను నేను, మా నాన్న అక్కడ ఉన్నాడని చెప్పేసి అంటంతో ఇద్దరు క్యాజువల్ గా మాట్లాడుకుంటారు. ఆ తర్వాత ట్రైన్ దిగి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. హీరో వాళ్ళ కూతురు కూడా ఇంటికి వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత హీరో సారీ చెప్తాడు, సారీ అమ్మ రాలేకపోయాను, కొంచెం వర్క్ లో బాగా బిజీగా ఉన్నానని చెప్పేసి అంటంతో హీరో వాళ్ళ కూతురు కూడా అర్థం చేసుకుంటుంది. ఆ తర్వాత హీరో వాళ్ళ కూతురు ఏం చేస్తుందంటే వాళ్ళ అమ్మకి అంటే హీరో వాళ్ళ భార్యకి మెసేజ్ చేస్తుంది అమ్మ నేను రీచ్ అయిపోయాను అని చెప్పేసి. బేసికల్ గా వీళ్ళిద్దరు విడాకులు తీసుకున్నా సరే హీరో వాళ్ళ భార్య ఏంటంటే తన భర్త మీద ఉన్న నమ్మకంతో తన కూతుర్ని తన దగ్గర పంపించింది. అదే సమయంలో హీరో వాళ్ళ కూతురుకి మెసేజ్ వస్తుంది. ఏంటని చూస్తే ఇందాక ట్రైన్ లో మార్టిన్ అని కుర్రాడు పరిచయం కదా, ఆడు హీరోయిన్ కి హాయ్ అని చెప్పేసి మెసేజ్ పంపిస్తాడు. దాంతో హీరో వాళ్ళ కూతురు బాగా ఎగ్జైట్ అయిపోతుంది. మరోవైపు మార్టిన్ చూపిస్తారు. తానేంటంటే వాళ్ళ అమ్మమ్మతో ఉంటూ ఉంటాడు అనమాట.
వాళ్ళ అమ్మమ్మకి బాగా హెల్ప్ చేస్తూ ఉంటాడు. తాను కూడా అంటూ ఉంటుంది, చూడు నువ్వు అందరికి హెల్ప్ చేయడం కాదురా, నీ గురించి నువ్వు ఆలోచించుకో, నువ్వు జీవితంలో ఏ అవ్వాలనుకుంటున్నావో ముందు నిర్ణయించుకో అని చెప్పేసి ఈ మార్టిన్ వాళ్ళ అమ్మమ్మ తనకి సలహా ఇస్తుంది. కట్ చేస్తే మరోవైపు హీరో కూతురుని చూపిస్తారు. వాళ్ళిద్దరు ఒక రెస్టారెంట్ కి వెళ్ళి భోజనం చేస్తూ ఉంటారు. అదే సమయంలో హీరో తను రాస్తున్న పుస్తకం గురించి తన కూతురికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. ఇంకా ముఖ్యంగా ఇంట్లో నుంచి బయటకు రాకుండా ఒక అమ్మాయి ఉంది కదా, మానసిక స్థితి సరిగా లేని అమ్మాయి, ఆ అమ్మాయి గురించి కూడా తన కూతురికి చెప్తూ ఉంటాడు. ఆ అమ్మాయి ఇంతవరకు బయటకు రాలేదు, ఇల్లు మొత్తం చండాలంగా ఉంటుంది, ఆ అమ్మాయి మీద కూడా నేను రీసెర్చ్ చేస్తానని చెప్పేసి తన కూతురికి చెప్తూ ఉంటాడు. కానీ ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే ఆ మార్టిన్ గాడు హీరో అలాగే హీరో కూతురు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటున్నారు కదా, వాళ్ళని దూరం నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరో వాళ్ళ కూతురు స్కూల్ కి వెళ్తుంది అనమాట. వెళ్ళిన తర్వాత తన పని తాను చేసుకుంటూ ఉంటుంది. పని అంతా అయిపోయిన తర్వాత మార్టిన్ కి మెసేజ్ చేస్తుంది, మన ఇద్దరం సరదాగా ఫ్రైడే ట్రిప్ కి వెళ్దాం అని చెప్పేసి. సో మొత్తానికి వీళ్ళిద్దరు ట్రిప్ ప్లాన్ చేసుకున్నారు. అదే సమయంలో ఆ స్కూల్లో ఉన్న హీరో వాళ్ళ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంటుంది అనమాట. ఆ అమ్మాయి వచ్చి సరదాగా బయటకు వెళ్దామని చెప్పేసి అంటంతో హీరో వాళ్ళ కూతురు ఒక అద్భుతమైన అబద్ధాన్ని ప్రజెంట్ చేస్తుంది. అదేంటంటే మా నాన్నగారిని అడిగి చెప్తాను అని చెప్పేసి అంటుంది. దాంతో హీరోయిన్ వాళ్ళ స్కూల్ ఫ్రెండ్ ఏమంటుందంటే మొత్తానికి మీ నాన్నంటే నీకు భయం అని చెప్పేసి తను అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. మరోవైపు మార్టిన్ చూపిస్తారు. మనోడు ఒక బిల్డింగ్ లోకి వెళ్తాడు. ఆ బిల్డింగ్ లోకి వెళ్ళి చూస్తే చాలా మంది జనం ఉంటారు. అందులోనూ లోటే అని ఒక అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయి ఈడిగా హాయ్ చెప్తుంది. మనోడు కూడా హాయ్ అని చెప్పేసి అంటాడు. అంతేకాకుండా అక్కడ గ్రూప్ మొత్తానికి లెక్చర్ ఇస్తున్న హిల్మా అనే ఒక ఆవిడని చూపిస్తారు. బేసికల్ గా ఈవిడెవరో కాదు, ఈ సినిమా స్టార్టింగ్ లో మానసిక స్థితి సరిగా లేని ఒక అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయి చూస్తుంది కదా ప్రోగ్రాము, అందులో స్పీచ్ చేసింది ఈవిడ స్పీచ్ ఆవిడ ఎందుకు ఏంటో మనకు అర్థం కావట్లేదు. అదే సమయంలో హిల్మా అని ఆవిడ ఏం చేస్తుందంటే అందరికి స్పీచ్ ఇస్తుంది అనమాట. చూడండి భూమి మీద మనుషులు ఎక్కువైపోయారు, వీళ్ళందరినీ మనం పోగొడితే మాత్రం అంటే ఈ భూమి మీద ఉన్న మనుషుల్ని తగ్గిస్తేనే ఈ భూమి ప్రశాంతంగా ఉంటుందని చెప్పేసి మాట్లాడుతూ ఉంటుంది. ఇది చూసిన తర్వాత మనకు అర్థమైపోతుంది ఈ కల్ట్ గ్రూప్ కి ఈవిడే లీడరు. అందులోనూ మనుషులు బ్రెయిన్ వాష్ చేసి మనందరం భూమికి హాని చేస్తున్నాం, భూమి మీద మనుషులు తగ్గితేనే భూమి ప్రశాంతంగా ఉంటుందని చెప్పేసి వాళ్ళని వాళ్ళు ఆత్మహత్య చేసుకునేలా చేస్తుంది అనమాట. ఈవిడే ఈ కల్ట్ గ్రూప్ కి హెడ్ హిల్మా. కట్ చేస్తే మరోవైపు కాలేజీలో పాఠాలు చెప్తున్న మన కథలో హీరోని చూపిస్తారు. బేసికల్ గా హీరో పుస్తక రచయిత అయినా సరే తను ఒక ప్రొఫెసర్ అనమాట. అక్కడ కాలేజీలో పాఠాలు చెప్తున్నప్పుడు అక్కడికి హీరోయిన్ వచ్చి ఆ పాఠాలు వింటూ ఉంటుంది. మీరు పాఠం చెప్తుంటే చాలా బాగుందని చెప్పేసి అంటుంది. అప్పుడు హీరో ఏమంటాడంటే ఆ కేసు సంబంధించిన లీడ్ ఏమైనా దొరికిందా అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా ఆ ఇంటి ఓనర్ డాక్టర్ అంట అని చెప్పేసి అంటుంది. ఆ తర్వాత మ్యాక్స్ దగ్గర సినిమా ఓపెన్ అవుతుంది. మ్యాక్స్ ఏంటంటే ఇంటికి వచ్చి చూస్తే ఇంట్లో ఉన్న వాళ్ళ అమ్మమ్మ చనిపోయి కనిపిస్తుంది. దాంతో తాను ఎంతగానో బాధపడుతూ ఉంటాడు. అంతేకాకుండా వాళ్ళ అమ్మమ్మ బతికొచ్చి తనతో ఉన్నట్లు అనిపిస్తుంది కానీ వాళ్ళ అమ్మమ్మ శవం చూసి బాధపడుతూ ఉంటాడు. ఆ తర్వాత మన కథలో హీరో ఏం చేస్తాడంటే తన కూతుర్ని తీసుకొని మ్యాక్స్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. తన ఫ్రెండ్ మ్యాక్స్ ఉన్నాడు కదా, తన ఇంటికి వెళ్తాడు. అంతేకాకుండా మ్యాక్స్ కూడా కూతురు ఉంటుంది అనమాట. మ్యాక్స్ కూతురుని చూసిన తర్వాత హీరో వాళ్ళ కూతురు కూడా ఎగురుకుంటూ గంతులు వేసుకుంటూ వెళ్ళి తనని హక్ చేసుకుంటుంది. సో దీన్ని బట్టి మనకు అర్థం అవుతుంది వీళ్ళిద్దరికి ఇంతకు ముందే పరిచయం ఉన్నట్టు. అంతేకాకుండా కరెక్ట్ గా అదే సమయంలో అక్కడికి హీరోయిన్ వస్తుంది అనమాట. హీరోయిన్ చూసిన తర్వాత హీరో వాళ్ళ కూతురికి చిరాకు వచ్చేస్తుంది. బేసికల్ గా చిరాకు ఎందుకు వస్తుందంటే వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ విడిపోవడానికి కారణం ఈవిడే అని చెప్పేసి హీరో వాళ్ళ కూతురు ఫిక్స్ అయిపోతుంది. అందుకని తన మీద చిరాకు పడుతుంది. ఆ తర్వాత హీరో వాళ్ళ కూతురు మ్యాక్స్ వాళ్ళ కూతురు లోపలికి వెళ్ళి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు హీరో వాళ్ళ కూతురు ఏం చేస్తుందంటే ఆ మార్టిన్ గడి ఫోటో చూపించి ఈ అబ్బాయి నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత పరిచయం అయ్యాడు, బాగున్నాడు అని చెప్పేసి అంటుందో చాలా బాగున్నాడు, డేట్ చేస్తున్నాం అని చెప్పేసి అడుగుతుంది. అలాంటిది ఏం కాదు కానీ బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పేసి అంటుంది. మరోవైపు హీరో ఏం చేస్తాడంటే హీరోయిన్ క్వశ్చన్ అడుగుతాడు. అవును నీ గురించి నాకు ఇంతవరకు చెప్పలేదు కదా, మీ అమ్మా నాన్న ఎక్కడని చెప్పేసి అంటంతో మేము బేసికల్ గా ఇంగ్లాండ్ లో ఉంటాము, కాకపోతే మా అమ్మా నాన్న చనిపోయిన తర్వాత నేను ఇక్కడికి వచ్చాను, ఎందుకంటే జర్మన్ లో మా రిలేటివ్స్ అందరూ ఉన్నారు, అందుకని ఇక్కడికి వచ్చేసి ప్రజలకు సేవ చేద్దామని చెప్పేసి డిపార్ట్మెంట్ లోకి వచ్చానని చెప్పి అంటంతో హీరో కూడా అవునని చెప్పేసి అంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ కి ఫోన్ వస్తుంది, అర్జెంట్ గా రండి అని చెప్పేసి. దాంతో హీరో కూడా సరే అని చెప్పేసి హీరోయిన్ తో పాటు వెళ్తాడు. వెళ్లి చూస్తే నది ఒడ్డున ఒక అమ్మాయి శవం కనిపిస్తుంది. అంతేకాకుండా ఆ అమ్మాయి శవం పక్కన కొన్ని రాళ్ళు పెడతారు. ఎందుకు ఈ రాళ్ళు పెట్టారని చెప్పి అంటంతో ఆ అమ్మాయి పాకెట్ లో వెయిట్ ఉన్న రాళ్ళని వేసుకొని నీళ్ళలో దూకేసిందండి, సూసైడ్ చేసుకొని చనిపోయిందని చెప్పి అంటంతో హీరోయిన్ ఆశ్చర్యపోతుంది. ఇంకా ముఖ్యంగా ఇది కల్ట్ గ్రూప్ అని చెప్పేసి హీరోయిన్ బలంగా నమ్ముతుంది. ఎందుకంటే ఈ సినిమా స్టార్టింగ్ లో ఒక కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకున్నారు కదా రెడ్ కలర్ కోట్ వేసుకొని, అలాగే ఈ అమ్మాయి కూడా రెడ్ కలర్ కోట్ వేసుకుంది, అది చెట్టలో ఉంటుంది అనమాట. సో దాంతో హీరోయిన్ కి అర్థమైపోతుంది కల్ట్ గ్రూప్ ఇదంతా చేస్తుంది అని చెప్పేసి. దీన్ని బట్టి సినిమా చూస్తున్న మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే ఈ చావు వెనకాల కూడా ఆ కల్ట్ గ్రూప్ లీడర్ హిల్మా పాత్ర ఉందని. కట్ చేస్తే మరుసటి రోజు మార్టిన్ చూపిస్తారు. ఈ మార్టిన్ గడు ఏం చేస్తాడంటే హిల్మా దగ్గరికి వెళ్ళి ఇలాగ మా అమ్మమ్మ చనిపోయిందని చెప్పి అంటంతో నువ్వేం కంగారు పడకు, నీకు మేమందరం ఉన్నాము, మనందరం కుటుంబం అని చెప్పేసి ఆ మార్టిన్ గాడికి హిల్మా మత్తు పదార్థాలు ఇస్తుంది తీసుకో అని చెప్పేసి. దాంతో వాడు కూడా తీసుకుంటూ ఉంటాడు, ఎందుకంటే కొంచెం రిలాక్స్ గా ఉంటుందని చెప్పేసి. కట్ చేస్తే మరుసటి రోజు ఈ మార్టిన్ గాడు హీరో వాళ్ళ కూతుర్ని మీట్ అవుతాడు. మీట్ అయిన తర్వాత వీళ్ళిద్దరు కాఫీ షాప్ లో కూర్చొని సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు హీరో వాళ్ళ కూతురు మార్టిన్ అడుగుతుంది అనమాట, మీ అమ్మ నాన్న గురించి చెప్పేంటి అని
చెప్పేసి అంటంతో మా అమ్మ నాన్న చిన్నప్పుడే చనిపోయారు, నేను అనాథనని చెప్పేసి అంటాడు. కానీ రీసెంట్ గా వాళ్ళ అమ్మమ్మ చనిపోయిన విషయం అస్సలు చెప్పాడు. అంతేకాకుండా మనోడు ఒక బుక్ చదువుతున్నాడు అనమాట. ఆ బుక్ ఏంటని చెప్పి అడగడంతో మార్టిన్ గాడు ఏమంటాడంటే భూమి మీద ఊరకనే మనుషులు పెరిగిపోవడం వల్ల గ్లోబల్ వార్మింగ్ అవుతుంది, అంతేకాకుండా మనుషులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు, దానికి సంబంధించిన పుస్తకం అని చెప్పేసి అంటంతో హీరో వాళ్ళ కూతురు కూడా ఏమంటుందంటే అవునవును నాకు కూడా అదే ఫీలింగ్ ఉంది, కాబట్టి నేను కూడా పిల్లల్ని కననని చెప్పేసి అంటంతో అవునా నీలాంటి వాళ్ళే మనుషుల గురించి ఎక్కువ ఆలోచించే వాళ్ళు మా గ్రూప్ లో జాయిన్ అవ్వాలి, మాకంటూ ఒక గ్రూప్ ఉందని చెప్పేసి ఆ గ్రూప్ కు సంబంధించిన పాంప్లెట్ ఇస్తాడు. దాన్ని హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి తీసుకుంటుంది. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరో ఆ తర్వాత హీరోయిన్ ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు హీరో అడుగుతాడు అనమాట, అవును ఇదంతా చేసింది డాక్టర్ అని చెప్పావు కదా, అసలు ఆ డాక్టర్ గురించి ఏంటి చెప్పు అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా జరిగింది చెప్తుంది. బేసికల్ గా ఆ డాక్టర్ ఫీలింగ్ ఏంటంటే గ్లోబల్ వార్మింగ్ ఎక్కువైపోయింది, భూమి మీద మనుషులు కూడా ఎక్కువైపోయారు, ఫుడ్ తక్కువైపోయింది, దానివల్ల ప్రపంచంలో చాలా మంది సఫర్ అవుతున్నారు, కొంతమంది మాత్రమే సుఖంగా ఉంటున్నారు, కాబట్టి భూమి మీద ఉన్న మనుషులు సుఖంగా ఉండాలంటే కనీసం సగానికి సగం మంది చనిపోవాలని చెప్పేసి ఆ డాక్టర్ ఏం చేశాడంటే ఒక కుటుంబం మొత్తాన్ని పిలిచి వాళ్ళకి బ్రెయిన్ వాష్ చేసి వాళ్ళంతటికి వాళ్ళు చనిపోయేలా చేశాడు. అది సంగతి. అందులోనూ ఆ డాక్టర్ కి సంబంధించిన చుట్టాలు ఫ్రెండ్స్ వీళ్ళందరినీ ఎంక్వైరీ చేస్తే ఈ గ్లోబల్ వార్మింగ్ మనుషులు ఎక్కువటం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అని చెప్పేసి వాళ్ళతో కూడా ఇదే టాపిక్ మాట్లాడుతూ ఉన్నాడంట. అది సంగతి అని చెప్పేసి హీరోయిన్ హీరోకి చెప్తుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరో వంట చేసుకుంటున్నప్పుడు టీవీలో ఒక న్యూస్ వస్తుందన్నమాట. నది దగ్గర ఒక గుర్తు తెలియని అమ్మాయి శవం దొరికిందని చెప్పేసి ఆ అమ్మాయిని శవాన్ని ఐడెంటిటీ చేయలేకపోతున్నా అని చెప్పేసి టీవీలో చెప్తూ ఉంటారు. అదే సమయంలో హీరో వాళ్ళ కూతురు మాత్రం మొబైల్లో ఆ హిల్మా వీడియోలు చూస్తుంటుంది అనమాట. ఆమె స్పీచ్ కి ముగ్ధురాలైపోతుంది. ఆ మరుసటి రోజే మార్టిన్ కలిసి నేను కూడా గ్రూప్ లో జాయిన్ అవుతానని చెప్పేసి ఆ గ్రూప్ దగ్గరకు వస్తుంది. వచ్చిన తర్వాత ఆ మార్టిన్ గాడు హీరో వాళ్ళ కూతుర్ని హిల్మాకి పరిచయం చేస్తాడు. దాంతో ఆవిడేం చేస్తుందంటే తన మెల్లో ఉన్న ఒక లాకెట్ తీసి హీరో వాళ్ళ కూతురు మెల్లో వేస్తుంది. బేసికల్ గా ఈ సినిమా స్టార్టింగ్ లో ఒక కుటుంబం మొత్తం చనిపోయారు కదా, వాళ్ళ మెల్లో కూడా సేమ్ గొలుసు ఉంటుంది. సో దీన్ని బట్టి వీళ్ళ ప్లాన్ ఏంటో మీకు అర్థమైపోయి ఉంటుంది. ఆ తర్వాత హిల్మా స్పీచ్ ఇస్తుంది అనమాట. ఆ స్పీచ్ జర్మన్ లో ఇస్తుంది. ఆవిడేమంటుందంటే మనందరం ఎంతో ఆనందంగా సంతోషంగా బతుకుతున్నాం, బాగానే ఉంది, కానీ ఈ భూమి మీద 50% జనం తినడానికి తిండి లేకుండా అల్లాడుతున్నారు, మనం త్యాగం చేస్తేనే వాళ్ళు ఈ భూమి మీద ప్రశాంతంగా బతుకుతారని చెప్పేసి స్పీచ్ ఎరగదీసేస్తుంది అనమాట. ఆ స్పీచ్ ని ఈ మార్టిన్ గాడు హీరో వాళ్ళ కూతురికి ఇంగ్లీష్ లో చెప్తూ ఉంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరో ఆ తర్వాత హీరో వాళ్ళ కూతురు ఇద్దరు కలిసి ఒక ఆర్ట్ షాప్ కి వెళ్తారు. వెళ్ళిన తర్వాత అదే సమయంలో హీరోకి మెసేజ్ వస్తుంది హీరోయిన్ దగ్గర నుంచి, మన ఇద్దరం కలుద్దామా అని చెప్పేసి. దాంతో హీరో కూడా సరే అని చెప్పేసి అంటాడు, రిప్లై ఇస్తాడు అనమాట. అలాగా అదే సమయంలో హీరో వాళ్ళ కూతురికి కూడా ఆ మార్టిన్ గాడు మెసేజ్ చేస్తాడు, మన ఇద్దరం బయటకు వెళ్దామని చెప్పి అన్నావు కదా, వెళ్దామా అని చెప్పేసి అంటంతో తప్పకుండా వెళ్దామని చెప్పేసి తాను కూడా రిప్లై ఇస్తుంది. ఆ తర్వాత హీరో కూతురు హీరోతో ఏమంటుందంటే నేను నా స్కూల్ ఫ్రెండ్ తో కలిసి సరదాగా బయటకు వెళ్ళాలనుకుంటున్నాను, వెళ్ళమంటావా అని చెప్పి అంటంతో తప్పకుండా వెళ్ళామా, కాకపోతే కొంచెం జాగ్రత్తగా ఉండు, ఎందుకంటే ఈ ఊర్లో కొంచెం హత్యలు ఎక్కువ జరుగుతున్నాయని చెప్పేసి అంటాడు. కాకపోతే హీరో వాళ్ళ కూతురికి ఏమో నేను ఇప్పుడు బయటికి వెళ్తాను మార్టిన్ తో అని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అదే సమయంలో హీరోని తన కూతురు ఇలా అడుగుతుంది అనమాట, నువ్వు హీరోయిన్ తో డేటింగ్ ఏమైనా చేస్తున్నావు అని చెప్పి అంటంతో లేదు లేదు నా బుక్ కొంచెం హెల్ప్ అవుతుందని చెప్పేసి దాంతో ఫ్రెండ్షిప్ చేస్తున్నాను తప్ప ఈ డేటింగ్ అలాంటివి ఏమి కాదు, ఒకవేళ నిజంగా నేను డేట్ చేస్తే ఖచ్చితంగా ఫస్ట్ నీకే చెప్తానని చెప్పేసి అంటాడు. అదే సమయంలో హీరో వాళ్ళ కూతురు ఏమంటుందంటే నీకు మమ్మీ అంటే ఇష్టం అని చెప్పేసి అంటంతో ఇష్టం ఏంటి, తనంటే నాకు ప్రాణం, ఇప్పుడు కూడా తనని లవ్ చేస్తున్నానని చెప్పేసి అంటంతో హీరో వాళ్ళ కూతురు ఆనందపడుతుంది, ఎందుకంటే వాళ్ళ అమ్మని ఇప్పటికి కూడా ఇష్టపడుతున్నాడు అని చెప్పేసి. ఆ తర్వాత హీరో వాళ్ళ కూతురు ఏం చేస్తుందంటే మార్టిన్ గాడితో కలిసి కారులో సరదాగా ట్రిప్ కి వెళ్తుంది. అది కూడా ఎక్కడికో కాదు, రీసెంట్ గా ఇద్దరు అమ్మాయిలు ఒక నది ఒడ్డున ఆత్మహత్య చేసుకుని కనిపించారు కదా, అది హత్యో ఆత్మహత్య ఏదో 2 శవాలు కనిపించినాయి కదా, అక్కడికి మార్టిన్ గాడు హీరో వాళ్ళ కూతురుని తీసుకెళ్తాడు. తీసుకెళ్లిన తర్వాత ఏం చేస్తాడంటే హిల్మా ఇచ్చిన మత్తు పదార్థం ఉంది కదా, ఆ మత్తు పదార్థాన్ని హీరో వాళ్ళ కూతురికి ఇస్తాడు. తానేమో తీసుకుని అంటుంది, కాకపోతే ఇది తీసుకుంటే మాత్రం నీకు కొత్తగా కనిపిస్తుంది నేచర్ అని చెప్పేసి అంటాడు. దాంతో ఆ అమ్మాయి కూడా తీసుకుంటుంది. అది తీసుకున్న తర్వాత పనిచేయడం స్టార్ట్ చేస్తుంది. అంతేకాకుండా హీరో వాళ్ళ కూతురు ఏమంటుందంటే హిల్మా ఇచ్చిన ఆ చైన్ ఎప్పుడైతే నా మెల్లో వేసుకున్నానో నాలో ఒక తెలియని డివైన్ థింగ్ స్టార్ట్ అయిపోయిందని చెప్పేసి మాట్లాడుతూ ఉంటుంది. ఆ తర్వాత ఈ మార్టిన్ గాడు హీరో వాళ్ళ కూతురు దగ్గరకు వచ్చి తను ఒక బూడిద తీసుకొస్తాడు అనమాట. ఆ బూడిదని తన బుగ్గల మీద రాస్తాడు. బేసికల్ గా ఈ మార్టిన్ గాడికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా లోటే అనే అమ్మాయి, ఆ అమ్మాయి కూడా వీడు ఇలాగే చేశాడు. అది పూసిన తర్వాత వీళ్ళిద్దరు అక్కడే పడుకుంటాడు. పడుకున్న తర్వాత హీరో వాళ్ళ కూతురికి ఒక హెల్యూజినేషన్ వస్తుంది. తను నీళ్ళలో ఉన్నట్టు, నీళ్ళలో ఎవరో వచ్చి తనని పట్టుకున్నట్టు, ఆ పట్టుకున్న అమ్మాయి ఎవరో కాదు లోటే అనమాట. కట్ చేస్తే మరుసటి రోజు హీరో వాళ్ళ కూతురు బెడ్ మీద పడుకొని ట్యాబ్ లో హిల్మా స్పీచ్లు వింటూ ఉంటుంది. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే వాడు ఇంకా ఈ అమ్మాయిని చంపలేదు. అంతేకాకుండా హీరో వాళ్ళ కూతురేమో ఆ ట్యాబ్ లో హిల్మా వీడియోలు చూస్తూ చూస్తూ అలాగే నిద్రపోతుంది. అదే సమయంలో హీరో అక్కడికి వచ్చేసి నేను నా ఫ్రెండ్ ని మీట్ అవడానికి వెళ్తున్నానని చెప్పేసి పేపర్ మీద రాసి అక్కడ పెట్టేసి వెళ్ళిపోతాడు. తన ఫ్రెండ్ ఎవరో కాదు హీరోయిన్ ని మీట్ అయిన తర్వాత తన భార్య
గురించి మాట్లాడుతూ ఉంటాడు. అదే సమయంలో హీరోని అడుగుతుంది అనమాట, అవును నీ భార్యకు నువ్వు ఎందుకు విడాకులు ఇచ్చావు అని చెప్పేసి. దాంతో హీరో ఏమంటాడంటే, ఒకరోజు నేను నా భార్య నా కూతురు కలిసి సరదాగా సముద్రం దగ్గరికి వెళ్ళాము. కాకపోతే నా భార్య ఏమో పనుందని చెప్పేసి కారు దగ్గరికి వెళ్ళింది. అది కూడా వెళ్ళేటప్పుడు కూతురుని చూసుకో అని చెప్పేసి వెళ్ళింది. కానీ నేను కొంచెం ఫోన్ లో బిజీగా ఉండటం వల్ల నా కూతురు ఈదుకుంటూ సముద్రంలోకి వెళ్ళిపోయింది. అలా చూసిన తర్వాత నేను స్ట్రక్ అయిపోయాను, ఫీజ్ అయిపోయాను. ఆ తర్వాతే నా భార్య దూరం నుంచి చూసి పరిగెత్తుకుంటూ వచ్చి నా కూతుర్ని కాపాడండి, కనీసం కూతుర్ని కాపాడటానికి సముద్రంలో కూడా వెళ్ళట్లేదు, నువ్వేం మనిషి అని చెప్పేసి నాతో గొడవ పెట్టుకొని నా కూతురు నీ దగ్గర సేఫ్ గా ఉండదని చెప్పేసి భయం వేసి నా నుంచి విడాకులు తీసుకుందని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఏమంటుందంటే, చూడు ఒక్కొక్కసారి భయం వల్ల మన బాడీ ఫ్రీజ్ అయిపోతుంది, ఒక్కొక్కరికి అంతే జరుగుతుంది, ఈ మాత్రం దానికి విడాకులు తీసుకోవాలని చెప్పేసి అంటంతో హీరో ఏమంటాడంటే, లేదు లేదు నా భార్య చాలా గొప్ప అమ్మాయి, ఎందుకంటే తన కూతుర్ని నాతో పంపించింది, ఏది ఏమైనా విడాకులు తీసుకున్న తర్వాత నా కూతురు నా దగ్గర రావాల్సిన అవసరం కూడా లేదు, కానీ నా మీద నమ్మకంతో నా దగ్గరికి చదువుకుంటాను అని చెప్పిన వెంటనే నా దగ్గరికి పంపించేసింది, అందుకనే నా భార్య అంటే నాకు చాలా ఇష్టం, ఇప్పటికి కూడా తనని లవ్ చేస్తున్నానని చెప్పేసి హీరో హీరోయిన్ కి చెబుతూ ఉంటాడు. మరోవైపు హీరో వాళ్ళ కూతురికి నిద్రలోంచి కొంచెం మెలకు వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత టేబుల్ మీద పేపర్ చూస్తుంది. చూసి ఈ టైంలో ఫ్రెండ్ని కలవడానికి ఏంటి అని చెప్పేసి ఈ అమ్మాయి ఏంటంటే ఇంటి బయట వెయిట్ చేస్తూ ఉంటుంది. అదే సమయంలో హీరో ఆ తర్వాత హీరోయిన్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఇంటి దగ్గరకు వస్తారు. వచ్చిన తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే హీరోకి బాయ్ చెప్తూ ఒక ముద్దు పెట్టి లోపల పంపిస్తుంది. ఈ విజువల్స్ ని హీరో వాళ్ళ కూతురు దూరం నుంచి చూస్తుంది అనమాట. చూసి బాధపడుతుంది. మా డాడీ ఎవరితో డేట్ చేసినా ఫస్ట్ నాకే చెప్తానన్నాడు, కానీ ఈ అమ్మాయితో డేట్ చేస్తున్న విషయం నేను అడిగినా సరే నాకు చెప్పలేదు, మా డాడీ మోసగాడని చెప్పేసి హీరో వాళ్ళ కూతురు బాధపడుతూ ఉంటుంది. ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే వీళ్ళ ముగ్గురిని ఆ మార్టిన్ గాడు కారులో కూర్చొని దూరం నుంచి చూస్తూ అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరో ఉదయాన్నే టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు వాళ్ళ కూతురు అడుగుతుంది అనమాట, రాత్రి నన్ను ఎందుకు మీరు నిద్ర లేపలేదు, మీ పాటికి మీరు వెళ్ళిపోయారని చెప్పేసి అంటంతో, నువ్వు నిద్రపోతున్నావు కదా అందుకే డిస్టర్బ్ చేయలేదని చెప్పేసి అంటాడు. కానీ హీరో వాళ్ళ కూతురు ఏమంటుందంటే, అమ్మ నువ్వు విడిపోయావు అంటే కారణం అమ్మ అనుకున్నాను, కాదు నువ్వే అని చెప్పేసి అంటంతో హీరో కోపం వచ్చేసి మీ అమ్మాయి విడిపోదాం అంది, అందుకని నేను సపరేట్ అయినని చెప్పేసి అంటంతో అమ్మ సపరేట్ అవుదాం అని అందగాని వదిలేసి ఇక్కడికి వచ్చేయమని చెప్పలేదు కదా, అందుకని నువ్వు జర్మనీ వచ్చిందని చెప్పంటంతో హీరోకి బాధ అనిపిస్తుంది. ఆ తర్వాత తను కోపంగా నేను మ్యాక్స్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను ఎందుకంటే నా ఫ్రెండ్ అక్కడ ఉంది కదా అని చెప్పేసి తను బయటకు వచ్చేస్తుంది కోపంగా. ఆ తర్వాత హీరో ఏం చేస్తాడంటే మ్యాక్స్ ఫోన్ చేసి, ఒరే నా కూతురు నా మీద గొడవ పడి మీ ఇంటికి వస్తుంది కానీ చూసుకో అని చెప్పేసి అంటంతో మ్యాక్స్ ఏమంటాడంటే నువ్వేం కంగారు పడకు, ఒకవేళ నైట్ ఇక్కడ పడుకుంటానన్నా కూడా ప్రశాంతంగా పడుకుంటుంది, నువ్వు కంగారు పడక అని చెప్పేసి అంటంతో హీరో కూడా సరే అంటాడు. కానీ ఇంట్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత హీరో కూతురు ఏం చేస్తుందంటే ఆ మార్టిన్ గాడికి మెసేజ్ చేస్తుంది. వాడేమో రిప్లై ఇవ్వడు. ఇలా కాదని చెప్పేసి డైరెక్ట్ గా ఆ కల్ట్ గ్రూప్ ఉండే ప్లేస్ కి వెళ్తుంది పాంప్లెట్ పట్టుకొని. అక్కడికి వెళ్ళి చూస్తే హిల్మా ఉంటుంది అక్కడ. ఆ తర్వాత హిల్మాకి జరిగింది మొత్తం చెప్తుంది అనమాట. మా నాన్న ఇలా చేశాడు, మా అమ్మ మా నాన్న విడిపోయారు, నేనేమో వాళ్ళిద్దరు కలుసుకుంటారని చెప్పేసి వెయిట్ చేస్తున్నాను, మా నాన్నేమో అలాగా లేడు, నాకు బాగా డిప్రెషన్ ఫీలింగ్ వస్తుందని చెప్పేసి అంటంతో హిల్మా ఏమంటుందంటే ఎప్పుడైనా సరే లైఫ్ లో అమ్మా నాన్నల మీద డిపెండ్ అవ్వకుండా ఇండిపెండెంట్ గా ఉండడానికి ట్రై చేయని చెప్పేసి అంటుంది. దాంతో హీరో వాళ్ళ కూతురు కూడా సరే అని చెప్పేసి అంటుంది. ఆ తర్వాత డైరెక్ట్ గా మ్యాక్స్ వాళ్ళ ఇంటికి వచ్చేసి తన కూతురుని మీట్ అవుతుంది. మీట్ అయిన తర్వాత ఏముంటుందంటే నేను ఇండిపెండెంట్ గా బతకాలనుకుంటున్నాను, మా అమ్మతో మా నాన్నతో సంబంధం లేకుండా ఉండాలనుకుంటున్నానని చెప్పంటంతో ఎవరు చెప్పారు ఇది, హిల్మా చెప్పిందా నీతో, ఆ పనికి మళ్ళీ దాన్ని మాట్లాడితే నువ్వు కూడా ఇలాగ అవుతావు అని చెప్పేసి అంటంతో సరే ఇదంతా కాదులే కానీ సరదాగా బయటికి వెళ్దామని చెప్పేసి హీరో కూతురు అడుగుతుంది. కానీ మ్యాక్స్ వాళ్ళ కూతురు ఏముంటుందంటే నా వల్ల కాదు, మా నాన్న చంపేస్తాడు బయటకు వస్తే ఈ టైంలో అని చెప్పంటంతో హీరో వాళ్ళ కూతురు ఏముంటుందంటే సర్లే నేనే సరదాగా బయటికి వెళ్ళి వస్తానని చెప్పేసి బాయ్ చెప్పి అక్కడ నుంచి బయటకు వచ్చేస్తుంది. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారనమాట. హీరో ఆ పుస్తకాన్ని పూర్తిగా కంప్లీట్ చేసేసి ఫస్ట్ డ్రాఫ్ట్ అంటే రిలీజ్ చేయడానికి ముందే హీరోయిన్ కి ఇస్తాడనమాట. బేసికల్ గా హీరోయిన్ కి ఏంటంటే హీరో రచనలు అంటే చాలా ఇష్టం, అందులోనూ తను ఈ బుక్ ఎప్పుడు కంప్లీట్ చేస్తాడు ఎప్పుడు చదవాలని చెప్పేసి ఆతృతగా ఉంది. అందుకనే ప్రతి ఒక్క కేసుగా తనను తీసుకెళ్తూ ఉంది. అది చూసి ఈ అమ్మాయి ఎంతగా ఆనందపడుతుంది. ఆ తర్వాత ఇద్దరు ఫిజికల్ గా కలుస్తారనమాట. కరెక్ట్ గా అదే సమయంలో టీవీలో ఒక న్యూస్ వస్తుంది. అదేంటంటే నది దగ్గర ఒక అమ్మాయి శవం కనిపించింది కదా, ఆ అమ్మాయి ఎవరు అని చెప్పేసి ఐడెంటిఫై చేయలేదు కదా, ఆ అమ్మాయిని ఇప్పుడు ఐడెంటిఫై చేశారు. ఆ అమ్మాయి ఎవరో కాదు, ఆ మార్టిన్ గడ్ గర్ల్ ఫ్రెండ్ లోటే అనమాట. అందులోనూ ఈ అమ్మాయికి బ్రెయిన్ వాష్ చేసి నువ్వు చనిపోతే ఈ భూమి మీద కొంతమంది ఆనందంగా ఉంటారు, ఆ తర్వాత మేము కూడా చనిపోతాం అని చెప్పేసి ఆ అమ్మాయిని మోటివేట్ చేసి సరే నేను చనిపోతాను అనిపించేలా చేశారనమాట. అలా అనిపించిన తర్వాత ఈ మార్టిన్ గాడే ఆ అమ్మాయిని నది దగ్గర తీసుకెళ్లి జేబులో బాగా వెయిట్ ఉన్న రాళ్ళేసి మొహం మీద బూడిద పూసి నువ్వు ఈ భూమి మీద ఉన్న ప్రజల కోసం చేస్తున్న త్యాగం అని చెప్పేసి నీళ్ళలోకి వెళ్ళిపోమంటాడు. ఆ అమ్మాయి కూడా నీళ్ళలోకి వెళ్ళిపోయి తనకు తానుగా చనిపోయింది. ఈ గ్యాంగ్ మొత్తం చేస్తున్న పనులే ఇవన్నమాట. ఎవరెవరైతే అమాయకంగా దొరుకుతారో, ఎవరిని మ్యానిపులేట్ చేయడం చాలా సింపుల్, అలాంటి వాళ్ళని పట్టుకొని ఈ భూమి మీద మనుషులు తగ్గితే హ్యాపీగా ఉంటామని చెప్పేసి అందరిని తగ్గించేస్తూ ఉంటారు. అంతేకాకుండా ఈ మార్టిన్ గాడు ఆ అమ్మాయిని చంపేసిన తర్వాత తిరిగి ఇంటికి వచ్చి చూస్తే ఈ అపార్ట్మెంట్ మొత్తం కూల్ చేస్తున్నావు, ఇళ్ళ నుంచి వెళ్ళిపోండి అని చెప్పేసి స్టిక్కర్ అంటించుంటుంది. దాంతో వాడు కూడా అక్కడ నుంచి బయటకు వచ్చేసి మత్తు మందు తీసుకొని
ఒక పబ్ లోకి వెళ్లి పిచ్చోళ్ళ డాన్స్ చేస్తూ ఉంటాడు. కర్మ కొద్దీ ఈయన్నే ఆ హీరో వాళ్ళ కూతురు నమ్ముతూ ఉంటుంది. ఇదే హైలైట్. కట్ చేస్తే మరోవైపు హీరో వాళ్ళ కూతురుని కూడా చూపిస్తారు. తానేంటి మ్యాక్స్ ఇంట్లోంచి బయటకు వచ్చింది కదా, వచ్చిన తర్వాత డైరెక్ట్ గా తన స్కూల్ ఫ్రెండ్ ని మీట్ అవుతుంది. ఆ అమ్మాయి ఏం చేస్తుంది, ఈ మార్టిన్ గాడి వీళ్ళని పబ్ కి తీసుకెళ్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ స్కూల్ ఫ్రెండ్ కి ఇంకో స్కూల్ ఫ్రెండ్ ఉంటాడు అనమాట. వాడు ఏం చేస్తాడంటే మత్తు పదార్థాలు ఇస్తాడు. దాంతో వీళ్ళిద్దరు మత్తు పదార్థాలు తీసుకుంటారు. సర్లే పబ్ కదా అని చెప్పేసి బాగా డాన్స్ చేస్తూ ఉంటారు. వీళ్ళు డాన్స్ చేయడాన్ని మార్టిన్ గాడు దూరం నుంచి చూస్తూ ఉంటాడు. కాకపోతే హీరోయిన్ తో ఆ స్కూల్ ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఇంకో ఉన్నాడు కదా, వాడు ఏంటంటే కొంచెం తప్పుగా బిహేవ్ చేస్తూ ఉంటాడు. హీరో వాళ్ళ కూతురు అవాయిడ్ చేస్తుంది. ఆ తర్వాత తన స్కూల్ ఫ్రెండ్ వచ్చేసి హీరో కూతురుని బయటికి తీసుకెళ్తుంది. తనేమో బాగా వామిటింగ్ చేసుకుంటుంది అనమాట. ఆ తర్వాత నడుచుకుంటూ ఒక పార్క్ లో కూర్చుంటారు. అలాగే నిద్రపోతారు. మరోవైపు మార్టిన్ గాడు ఏం చేస్తాడంటే ఎవరైతే హీరో వాళ్ళ కూతురుని ఇబ్బంది పెట్టాడు వాడు కదా, వాడిని అయితే భయంకరంగా కొట్టి అక్కడి నుంచి వీళ్ళని ఎత్తుక్కుంటూ వస్తాడు. వచ్చి చూస్తే వీళ్ళు పార్క్ లో నిద్రపోతూ ఉంటారు. వెంటనే దాని ఏం చేస్తాడంటే హీరో వాళ్ళ కూతురు ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయి ఫోన్ లో ఎమర్జెన్సీ బటన్ ప్రెస్ చేసి ఆ అమ్మాయి ఫోన్ అక్కడే పడేస్తాడు. సో దాంతో పోలీసులు వెతుక్కుంటూ ఆమె దగ్గరికి వస్తారు కదా. కాకపోతే హీరో వాళ్ళ కూతురుని తీసుకుని డైరెక్ట్ గా హిల్మా వాళ్ళు ఉండే ప్లేస్ కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే హీరో వాళ్ళ కూతురు మొహం మీద ఒక బకెట్ నీళ్లు పోస్తారు. దాంతో తాను మైకంలోకి వస్తాడు. నువ్వు వచ్చిన తర్వాత నువ్వేం కంగారు పడకు, వీళ్ళందరూ మన వాళ్ళే, ధైర్యంగా ఉండని చెప్పేసి అంటాడు. మరోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. తనకేంటంటే తన కూతురు నీళ్ళలో మునిగిపోతున్నట్లు కల వస్తుంది. దాంతో ఉలికిపడి లెగుస్తాడు. లెగిసిన తర్వాత చూస్తే తాను ఎక్కడ ఉంటాడు, హీరోయిన్ వాళ్ళ ఇంట్లో ఉంటాడు. హడావుడిగా బయలుదేరి బయటకు వచ్చేస్తాడు. అప్పుడు మ్యాక్స్ ఫోన్ చేస్తాడు. ఒరే పెద్ద తప్పు జరిగిపోయిందిరా, నిన్న రాత్రి నీ కూతురు బయటికి వెళ్ళింది, ఇంతవరకు ఇంటికి రాలేదని చెప్పేసి అంటంతో హీరోకి భయం వేసి పరిగెత్తుకుంటూ మ్యాక్స్ వాళ్ళ ఇంటికి వెళ్తాడనమాట. కట్ చేస్తే మరోవైపు హీరో వాళ్ళ కూతురుని చూపిస్తారు. తనని లోపలికి తీసుకెళ్తారు. తీసుకెళ్లిన తర్వాత హిల్మా ఏమంటుందంటే నువ్వు చాలా మంచి అమ్మాయివి, అందుకనే మేము నిన్ను కాంటాక్ట్ అయ్యాము, కాబట్టి నువ్వేం కంగారు పడొద్దని చెప్పేసి అంటంతో హీరో వాళ్ళ కూతురు కూడా తలవుతుంది. ఏం అర్థం కాక ఏం మాట్లాడుతున్నారా బాబు వీళ్ళని చెప్పేసి. ఆ తర్వాత హిల్మా వచ్చేసి ఈ మార్టిన్ గడితో చెప్తుంది ఇక నీ పన్ను మొదలు పెట్టు అని చెప్పేసి. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరో ఏమో టెన్షన్ పడిపోతూ ఉంటాడు. అంతేకాకుండా తన కూతురికి తెలిసిన ప్రతి ఒక్క ఫ్రెండ్ కి కాల్ చేసి మా అమ్మాయి ఏమన్నా మీ ఇంటికి వచ్చిందని చెప్పేసి ఎంక్వైరీ చేస్తాడు. ఎవరికి చేసినా రాలేదని చెప్పేసి అంటారు. ఆ తర్వాత హీరో ఏం చేస్తాడంటే నేను పోలీస్ స్టేషన్ కి వెళ్దామని చెప్పేసి హీరోయిన్ తో చెప్తాడు. ఎందుకంటే హీరోయిన్ కూడా పోలీసే కదా. కాకపోతే హీరోయిన్ ఏమంటుందంటే చూడు మీ అమ్మాయి మిస్ అయిపోయిన 24 గంటల తర్వాతే పోలీసులు ఎంక్వైరీ చేస్తారు, ఎందుకంటే ఎవరింటికన్నా వెళ్ళి నీకు చెప్పకుండా ఉండొచ్చు, లేకపోతే సినిమాకి వెళ్ళొచ్చు, లేకపోతే ట్రిప్ కి వెళ్ళొచ్చు అని చెప్పేసి వాళ్ళు 24 గంటల దాకా ఈ కేసును లైట్ తీసుకుంటారు. కాబట్టి మనమే ఎంక్వైరీ చేద్దాము, నాకు తెలిసిన వాళ్ళ ద్వారా ఎంక్వైరీ చేపిస్తానని చెప్పేసి హీరోకి కొంచెం ధైర్యం చెప్తుంది. మరోవైపు హిల్మాన్ చూపిస్తారు. తానేం చేస్తుందంటే హీరో వాళ్ళ కూతురుకు ఒక గ్రీన్ జ్యూస్ ఇచ్చి తాగమంటుంది. కొంచెం తాగిన తర్వాత తేడా ఉంటుంది. దాంతో హీరో వాళ్ళ కూతురు తాగనని చెప్పంటుంది. లేదమ్మా నీ మంచి కోసం అని చెప్పంటంతో హీరో వాళ్ళ కూతురు కూడా హిల్మాని నమ్మి ఆ జ్యూస్ మొత్తం తాగేస్తుంది. ఆ తర్వాత సడన్ గా కడుపులో మంట ఎక్కువైపోయి వామిటింగ్ చేసుకుంటుంది. ఇది చూసిన తర్వాత మార్టిన్ గాడికి బాధ అనిపించేసి హీరో వాళ్ళ కూతురు దగ్గరకు వస్తుంటే హిల్మా ఏం చేస్తుందంటే ముందు వాడిని తీసుకెళ్లి బయటపడండి అని చెప్పంటంతో వాళ్ళు తీసుకెళ్లి మార్టిన్ గాని బయటపడేసి తలిపేస్తారు. మరోవైపు మన కథలో హీరో ఏం చేస్తాడంటే ఏమన్నా ఆధారాలు దొరికాయా, ఎక్కడ ఉందా అని చెప్పేసి హీరోయిన్ ని కంటిన్యూస్ అడుగుతూ ఉంటాడు. అప్పుడు తన కూతురు ట్యాబ్ చూస్తాడు. చూసిన తర్వాత అందులో మార్టిన్ గాడితో దిగిన ఫోటోని వాల్ పేపర్ గా సెట్ చేసుకుంటుంది. ఆ ఫోటో చూసిన తర్వాత మ్యాక్స్ వాళ్ళ కూతురు ఉంది కదా, తన కూతురు దగ్గరికి వెళ్ళి ఈ అబ్బాయి ఎవరో నీకు తెలుసా అని చెప్పేసి అంటంతో అవును నాకు తెలుసు, కాకపోతే ఇతని గురించి నాకు చెప్పిందే నీ కూతురు అని చెప్పేసి మ్యాక్స్ వాళ్ళ కూతురు చెప్తుంది. అదే సమయంలో హీరోయిన్ ఏమంటుందంటే నాకు ఇప్పుడే ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, మీ అమ్మాయిని హిల్మా తీసుకెళ్లిందంట అని చెప్పేసి అంటంతో అందరూ కలిసి అక్కడికి బయలుదేరతారు. మరోవైపు హీరో వాళ్ళ కూతురుని చూపిస్తారు. తానేంటంటే వామిటింగ్ చేసుకొని ఆ తర్వాత బాగా కడుపులు నొప్పిగా ఉందని చెప్పింది కదా. అప్పుడు హిల్మా వచ్చి ఇప్పుడంతా ఓకే అయిపోయిందా, సెట్ అయిపోయిందా అని చెప్పేసి అంటంతో సెట్ అయిపోయింది కానీ ముందు నేను మా నాన్న దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి గోల చేస్తుంది. దాంతో హిల్మా ఏం చేస్తుందంటే డైరెక్ట్ గా మార్టిన్ దగ్గరకు వచ్చి చూడు నువ్వు సెలెక్ట్ చేసిన అమ్మాయి చాలా చండాలంగా ఉంది, మన బండారం మొత్తం బయటపడేలా ఉంది, నీకు అసలు డీల్ చేయడం కుదరదని చెప్పేసి ముందు ఆ అమ్మాయిని కారు ఎక్కించుకొని ఆ నది దగ్గర తీసుకెళ్ళని చెప్పి అంటంతో మార్టిన్ కూడా బాధపడుతూనే తీసుకెళ్తాడు. ఎందుకంటే మార్టిన్ గాడికి హీరో వాళ్ళ కూతురు బాగా నచ్చేసింది. అది సంగతి. తానేంటంటే ఇక చేసేదేం లేక ఆ అమ్మాయిని కారు ఎక్కించేసుకొని ఆ నది దగ్గర తీసుకెళ్తూ ఉంటాడు. మరోవైపు హీరో ఆ తర్వాత హీరోయిన్ ఇద్దరు కలిసి హిల్మా వాళ్ళు ఉండే బంగ్లా దగ్గరికి బయలుదేరి వస్తూ ఉంటారు. అలా వచ్చేటప్పుడు కొన్ని భయంకరమైన ట్విస్టులు రివీల్ చేస్తారు. అదేంటంటే మామూలుగా అసలు హీరోని అక్కడికి తీసుకొని రమ్మని చెప్పింది హిల్మా అన్నమాట. తన బంగ్లా దగ్గరికి అలా తీసుకురమ్మని చెప్పింది ఎవరికో తెలుసా, హీరోయిన్ కి. హీరోయిన్ కూడా వాళ్ళ గ్యాంగ్ లో ఒక మెంబరు. అంతేకాకుండా ఈ సినిమా స్టార్టింగ్ లో ఒక ఫ్యామిలీ మొత్తం ఆత్మహత్య చేసుకొని చనిపోయారు కదా, అక్కడ కూడా హిల్మా వాళ్ళ మనుషులతో పాటు హీరోయిన్ కూడా అక్కడే ఉంది. అంతేకాకుండా ఇక్కడ హిల్మా మెయిన్ టార్గెట్ ఏంటంటే హీరో వాళ్ళ కూతురు కాదు, మెయిన్ హీరోనే. ఎందుకంటే హీరోకి అంత నాలెడ్జ్ ఉంది, అందులోనూ తను రాసే పుస్తకం కూడా ఈ కల్ట్ గ్రూపుల గురించి అన్నమాట. దాంతో తాను ఏం చేస్తుందంటే హీరోని టార్గెట్ చేసి తన కూతురు
కూతుర్ని ఇప్పుడు నది దగ్గరికి పంపించి ఇప్పుడు హీరోని తన దగ్గరికి తీసుకురమ్మని చెప్పి అంటంతోనే హీరోయిన్ ఏం చేసిందంటే హీరోని ఇక్కడికి తీసుకొచ్చింది. అది సంగతి. ఓవరాల్ గా ఆ కల్ట్ గ్రూప్ లో మన కథలో హీరోయిన్ కూడా ఒక మెంబరే. అక్కడికి వెళ్ళిన తర్వాత హీరో ఏం చేస్తాడంటే నా కూతురు ఇక్కడికి వచ్చిందంట కదా అని చెప్పేసి ఫోన్ లో తన కూతురు ఫోటో చూపిస్తాడు. చూపించిన వెంటనే హిల్మా ఏమంటుందంటే ఫస్ట్ హీరోని పేరు పెట్టి పిలుస్తుంది. ఆమె ఏమంటుందంటే నీ బుక్స్ నేను బాగా చదువుతాను, నువ్వు బాగా రాస్తావు, అందులోనూ నీలాంటి వాడు మాతో పాటు ఉంటే ఇంకా బాగుంటుందని చెప్పేసి తను పొగుడుతూ ఉంటుంది అనమాట. కానీ హీరో ఏమంటాడంటే ఇదంతా కాదండి, నేను నా కూతురు పోయిన టెన్షన్ లో ఉన్నాను, దయచేసి మీరు నా కూతురుని చూసారో లేదో చెప్పండి అని చెప్పేసి అంటంతో పక్కనే ఉన్న హీరోని ఏమంటుందంటే మీరేం కంగారు పడకండి, మీ అమ్మాయి జాగ్రత్తగా ఉంటుంది, కాకపోతే ఆవిడ చెప్పింది వినండి అని చెప్పి అంటంతో నా కూతురు జాగ్రత్తగా ఉందని చెప్పేసి కేకలు వేస్తూ ఉంటాడు. ఎక్కడున్నావమ్మా అని చెప్పేసి తన కూతురు పేరు పిలుస్తూ ఉంటాడు. అదే సమయంలో హిల్మా ఏమంటుందంటే చూడండి, మీలాంటి తెలివి కలిగిన వాళ్ళు మా కమ్యూనిటీలో కనుక వస్తే మాకు కూడా హెల్ప్ అవుతుంది, కాబట్టి నీ కూతురు విషయంలో నేను నీకు హెల్ప్ చేస్తాను, మరి నువ్వు మా కమ్యూనిటీలో జాయిన్ అవుతావా, ఒకవేళ జాయిన్ అవ్వకపోతే నీ కూతురు ప్రాణాలకి ప్రమాదం అని చెప్పేసి డైరెక్ట్ గా హీరోని బెదిరిస్తూ ఉంటుంది. దాంతో హీరోకి ఏం అర్థం కాదు, ఏం మాట్లాడుతున్నారా బాబు అని చెప్పేసి. అదే సమయంలో హిల్మా ఏమంటుందంటే ఈ భూమి మీద గ్లోబల్ వార్మింగ్ ఎక్కువైపోయింది, మనుషులు ఎక్కువైపోయారు, చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు హీరోకి స్ట్రైక్ అవుతుంది, ఇదంతా మాట్లాడింది ఆ అమ్మాయి కదా అని చెప్పేసి. ఆ అమ్మాయి ఎవరో కాదు, ఈ సినిమా స్టార్టింగ్ లో హీరో ఒక మానసిక స్థితి సరిగా లేని అమ్మాయిని మీట్ అవడానికి వెళ్ళాడు కదా, ఆ అమ్మాయి ఎవరో కాదు, లోటే అనమాట, మార్టిన్ గాడి గర్ల్ ఫ్రెండ్. సో ఆ అమ్మాయి నది ఒడ్డున కూడా చనిపోయింది. అంతేకాకుండా ఆ అమ్మాయిని ఇంటరాగేట్ చేయడానికి వెళ్ళినప్పుడు, అంటే ఆ అమ్మాయిని ఎంక్వైరీ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ హిల్మా వీడియోలు చూడటం హీరో గుర్తు వస్తుంది అనమాట. సో దీన్ని బట్టి హీరోకి అర్థమైపోయింది వీళ్ళంతా ఒక కల్ట్ గ్రూప్, ఇట్లా అమాయకంగా ఉండే అమ్మాయిలు ట్రాప్ చేస్తారు, ఆ నది ఒడ్డున చంపవతల పడేస్తారని చెప్పేసి హీరోకి అర్థమైపోయి పరిగెడుతూ ఉంటాడు. కానీ హిల్మా మాత్రం ఆగు అని చెప్పి అంటుంది. కానీ హీరో మాత్రం అప్పటికే బయటికి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఈ విషయం మ్యాక్స్ తో చెప్తాడు. కట్ చేస్తే మరోవైపు మార్టిన్ చూపిస్తారు. మనోడు ఏం చేస్తాడంటే హీరో వాళ్ళ కూతుర్ని భుజం మీద వేసుకొని ఆ నది దగ్గరికి తీసుకెళ్తూ ఉంటాడు. అలా తీసుకెళ్లిన తర్వాత లోటోకి ఏదైతే చేశాడో హీరో వాళ్ళ కూతురు కూడా అలాగే చేస్తూ ఉంటాడు. ఫస్ట్ బూడిద రాస్తాడు, ఆ తర్వాత జేబులో వెయిట్లని వేస్తూ ఉంటాడు. కాకపోతే ఈసారి బాధపడుకుంటూ వేస్తాడు. మరోవైపు హిల్మాని చూపిస్తారు. హిల్మా ఏంటంటే హీరోయిన్ ని భయంకరంగా తిడుతుంది. అసలు నువ్వు ఏం చేసావు, ఇప్పుడు వాడేమో బయటికి పరిగెత్తాడు, పోలీసులు చెప్తే మన కమ్యూనిటీ గురించి మొత్తానికి తెలిసిపోతుంది, నీ వల్ల అంతా చెడిపోయింది, నువ్వు పాపం చేసావని చెప్పేసి భయంకరంగా తిడుతూ ఉంటుంది. అసలు హీరోయిన్ కి ఈ కమ్యూనిటీకి సంబంధం ఏంటని చెప్పేసి ఇప్పుడే కథలో ఒక ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ చేస్తారు. బేసికల్ గా హీరోయిన్ వాళ్ళ అమ్మ నాన్న ఒకప్పుడు ఈ కమ్యూనిటీకి లీడర్స్ అనమాట. వాళ్ళు ఏంటంటే ఒక పర్టికులర్ టైంలో మేము కూడా చనిపోతున్నాము, ఈ భూమిని రక్షిస్తున్నాం అని చెప్పేసి వాళ్ళంతటికి వాళ్ళు చనిపోయారు. ఆ తర్వాత ఈ కమ్యూనిటీకి మెయిన్ హెడ్ మన కథలో హీరోయిన్ అయిపోయింది. కానీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎప్పుడు చూసినా హత్య జరిగిన వెంటనే ఎంక్వైరీలు చేస్తారు కదా, ఆ డిపార్ట్మెంట్ లో తానే ఉంటానని చెప్పేసి తాను పోలీస్ ఆఫీసర్ గా మారింది. హిల్మా ఏమో ఇక్కడ మెయిన్ హెడ్ గా మారింది. అది జరిగిన సంగతి. కట్ చేస్తే కాదు ఇప్పుడు ప్రజెంట్ కి వస్తుంది. ప్రజెంట్ లో హిల్మా ఏం చేస్తుందంటే ఇక్కడికి పోలీసులు వచ్చే లోపు మనందరం చనిపోవాలని చెప్పేసి అందరినీ ఆత్మహత్య చేసుకోమంటుంది. దాంతో వాళ్ళందరూ తలోపుతారు. ఆ తర్వాత అందరి మీద ఆయిల్ పోసుకొని వాళ్ళకి వాళ్ళని నిప్పంటించుకుంటారు. అందరూ తగలబడిపోయి చనిపోయి ఉంటారు. ఆ తగలబడిపోయి చనిపోయే వాళ్ళల్లో మన కథలో హీరోయిన్ కూడా ఉంటుంది, తాను కూడా చనిపోతుంది. ఆ తర్వాత అందరూ చనిపోయిన తర్వాత అమాయకంగా హిల్మా అక్కడి నుంచి బయటకు వచ్చేస్తుంది. కట్ చేస్తే మరోవైపు మార్టిన్ చూపిస్తారు. మనోడు ఏంటంటే హీరో వాళ్ళ కూతుర్ని ఆ నది ఒడ్డున నీళ్ళలోకి వెళ్ళిపోమని చెప్పాడు కదా, తానేంటంటే అక్కడి నుంచి తిరిగి మళ్ళీ తన అపార్ట్మెంట్ కి వస్తాడు. అందులోనూ తన అమ్మమ్మ చనిపోయింది కదా, ఆవిడ శవం కూడా అక్కడే ఉంటుంది అనమాట. ఆవిడని పూడ్చిపెట్టలేదు. తాను కూడా వెళ్ళి కూల్ చేస్తావని చెప్పిన ఆ అపార్ట్మెంట్ లో పడుకుంటాడు. కొంత సమయానికి అపార్ట్మెంట్ ని ఎవరు లేరని చెప్పేసి కూల్ చేస్తారు. సో దాంతో మార్టిన్ కూడా అక్కడే చనిపోతాడు. మరోవైపు హీరో ఏం చేస్తాడంటే తన కూతురు నది ఒడ్డునే ఉంటుందని చెప్పేసి కాన్ఫిడెన్స్ గా అక్కడికి బయలుదేరి వెళ్తాడు. వెళ్లి చూసేసరికి అప్పుడే తన కూతురు తన కళ్ళ ముందు పూర్తిగా మునిగిపోతుంది. కాకపోతే ఈసారి మాత్రం ధైర్యం చేసి పరిగెత్తుకుంటూ నీళ్ళలోకి వెళ్లి తన కూతుర్ని పట్టుకొని పైకి తీసుకొస్తాడు. తనని ఎలాగోలా కాపాడతాడు. ఇప్పుడు మాత్రం మన కథలో హీరో ఎంతగానో ఆనందపడతాడు. ఎందుకంటే ఇంతకు ముందు తన కూతురు సముద్రంలోకి వెళ్ళినప్పుడు కాపాడలేకపోయాడు కదా, కానీ ఇప్పుడు మాత్రం ఆల్మోస్ట్ నీళ్ళలోకి వెళ్ళిపోయి చనిపోయిన అమ్మాయిని తన చేతులతో తన కూతురుని తాను కాపాడుకున్నానని చెప్పేసి ఎంతగానో ఆనందపడతాడు. ఎందుకంటే ఇప్పుడు దాకా తన కూతురు సముద్రంలో మునిగిపోతున్నప్పుడు కాపాడలేకపోయానని చెప్పేసి ఒక గిల్ట్ ఫీలింగ్ ఉండేది. కానీ ఎప్పుడైతే తన కూతురుని ఇప్పుడు కాపాడాడో అప్పటి నుంచి తన గిల్ట్ ఫీలింగ్ పోయింది. కట్ చేస్తే మరోవైపు మ్యాక్స్ వాళ్ళ కూతురుని చూపిస్తారు. తానేంటంటే హిల్మా స్పీచ్ ని చాలా కాన్సన్ట్రేట్ గా వింటూ ఉంటుంది. ఇంతటితో సినిమా అయిపోతుంది. సో దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే నెక్స్ట్ మ్యాక్స్ వాళ్ళ కూతురే అని చెప్పేసి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అంతేకాకుండా క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడే వాళ్ళకి షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా ఈ సినిమా చూసిన తర్వాత మీ ఎక్స్పీరియన్స్ మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి. ఎందుకంటే మీ కామెంట్స్ బట్టి నేను ఎలాంటి సినిమాలు చేయాలో డిసైడ్ చేస్తాను. కాబట్టి ఈ సినిమా మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చిందో కామెంట్ చేయండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పబోయేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన
మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.